హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో ఈజీ అండ్ టేస్టీగా సమ్మర్ స్పెషల్ పంజాబీ లస్సీ, చాక్లెట్ లస్సీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందైతే మా ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు మీగడతో ఉన్న పెరుగును తీసుకోండి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగే తీసుకోవాలి. తరువాత ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం తీపి కావాలంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. మిక్సీ జార్కి మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ ఐస్ క్యూబ్స్ లేకపోతే ఐస్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి మళ్ళీ 4-5 నిమిషాల వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవటం వల్ల పైకి వెన్న తేలుతూ లస్సీ తాగేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఫ్రెష్ పెరుగు, మీగడతో ఉన్న పెరుగు వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. అలాగే 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. అలాగే కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలను పోసుకోండి. అలాగే 4-5 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాల వరకు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల చాక్లెట్ సిరప్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేస్తే లస్సీ అనేది క్రీమ్లా థిక్గా చాలా బాగుంటుందండి. అంతే అండి, చాక్లెట్ లస్సీ కూడా రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ లస్సీని ఈ కప్లోకి పోసేసుకోవాలి. పైనుంచి చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకోండి. చూడండి, ఎమ్మీగా క్రీమీగా చాక్లెట్ లస్సీ రెడీ అయింది. ఇప్పుడు పంజాబీ లస్సీని కూడా సర్వ్ చేసుకుందామండి. ఫస్ట్ ఒక గ్లాస్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పంజాబీ లస్సీని పోసుకోవాలి. పైన కొద్దిగా బాదం పప్పును సన్నగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోండి. దీనిపై కొద్దిగా పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అంతే అండి, పంజాబీ లస్సీ రెడీ. చూసారు కదా, చల్ల చల్లగా పైకి వెన్న తేలుతూ చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది కదా. అయితే ఇంకా లేట్ ఎందుకు, వెంటనే ఈ పంజాబీ లస్సీ, చాక్లెట్ లస్సీని ప్రిపేర్ చేసేయండి. ఈ లస్సీలను ప్రిపేర్ చేయడానికి టైం కూడా పట్టదండి. 2 లస్సీలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.